హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మ్యాన్హోల్స్ అనేవి ఈ విధంగా కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పుడు దాకా వరద ఉధృతికి ఈ విధంగా మ్యాన్హోల్స్ అనేవి లేవటం జరిగింది. ఎందుకంటే మధ్యాహ్నం 3 దాకా 3:30 దాకా కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మరి తుఫానుగా మారి భారీ కుంభవృష్టి అనేది కురవటం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు హైదరాబాద్లో ఎందుకంటే చిన్న వర్షం పడ్డా పెద్ద వర్షం పడ్డా కానీ ట్రాఫిక్ అనేది ఎక్కువగా జామ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థ అనేది పర్ఫెక్ట్గా లేదని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇలా పొంగి ప్రవహిస్తున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ మనం చూడొచ్చు. డ్రైనేజీలో ఇప్పుడు కురిసినటువంటి వాటర్ ఇలా ఈ విధంగా పొంగి ప్రవహిస్తుంది. హైదరాబాద్ కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అయితే ముంపుకు గురైనాయని చెప్పొచ్చు. చెరువులుగా మారినటువంటి హైదరాబాద్ రోడ్లు అని చెప్పొచ్చు మనం. ఎందుకంటే ఈ రోడ్లలో ఎప్పుడు ట్రాఫిక్ ఉంటుంది, ఎప్పుడు రద్దీగా ఉండేటువంటి రోడ్లు కూడా మరి ఏరే రూట్ సర్వీస్ నుంచి వెహికల్స్ కానీ తర్వాత కార్లు కానీ వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే ఈ విధమైనటువంటి వర్షం కారణంగా అనుకోకుండా హఠాత్తుగా సంభవించినటువంటి వర్షం ఇది. చిన్నపాటి చెరువుల్ని తలపిస్తున్నటువంటి హైదరాబాద్ రోడ్లని మనం చెప్పొచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు మెయిన్ రోడ్ ఇది. ఈ మెయిన్ రోడ్ అయితే ఒక చిన్నపాటి చెరువు ఉన్నట్టే ఉంది మనం చూడొచ్చు. ఎందుకంటే మ్యాన్హోల్స్ కూడా ఇక్కడ ఓపెన్ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో టూ వీలర్స్ అయితే ఇక్కడ చాలామంది కింద పట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నడి రోడ్డు మీద కూడా ఈ విధమైనటువంటి వర్షం కారణంగా వరద అనేది ఈ విధంగా చెరువును తలపిస్తుందని మనం చెప్పొచ్చు.
ఈ వెహికల్స్ అనేది రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాయా లేకపోతే వాటర్లో ప్రయాణం చేస్తున్నాయా అనేది మనకి అంతు చిక్కనటువంటి విధంగా ఈ రోజున మనం చూసినట్లయితే హఠాత్తుగా కురిసినటువంటి వర్షానికి రోడ్లన్నీ జలమయమైనాయి. హైదరాబాద్ రోడ్లు మొత్తం పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయాయని మనం చెప్పొచ్చు. వాతావరణం మొత్తం మేఘాలతో నిండిపోయింది. ఇంకా వర్షం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ నైట్ కూడా వర్షం కనుక ఎక్కువగా పడిందంటే హైదరాబాద్లో రోడ్లు మొత్తం చాలా వరకు జలమయమైపోతాయని చెప్పేసి వాతావరణ శాఖ అనేది హెచ్చరించడం జరిగింది. పల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అనేది హెచ్చరికలు జారీ చేయడం అనేది మనం చూసి ఉంటాము. జిహెచ్ఎంసీ అధికారులు కూడా కొంచెం అలర్ట్ అయ్యారు. కొన్ని ముంపు ప్రాంతాలకు గురైనటువంటి ప్రాంతాలని సందర్శించి మరి ఎలాంటి సహాయ సహకారాలు అందించాలో కూడా చర్యలు చేపడుతున్నారని మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. కొంతమంది త్రిబుల్ రైడ్ చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకంటే చాలా ప్రమాదం, ఎందుకంటే చాలా కేర్ఫుల్గా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోడ్డు మీద కావచ్చు మ్యాన్ హోల్స్ అనేవి వరదకు కొట్టుకుపోవడం జరిగింది. చాలా ప్రమాదం. కాబట్టి ప్రయాణికులు చూసి నెమ్మదిగా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనం భావించవచ్చు ఈ వరదను చూసి. ఓకే ఫ్రెండ్స్, ఇది ప్రస్తుత పరిస్థితి, హైదరాబాద్ పరిస్థితి.